నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? నరసింహమూర్తి నరసింహమూర్తి గారు. ఇది వల్లాపురం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. అవునండి. మీరు ఆల్రెడీ వసుంధర మీద ఒకటి, హరిణి మీద ఒకటి వీడియో తీసాం. అవును. అప్పుడు దాదాపు 15 రోజులు అయి ఉంటుంది. అవును. ఇది వచ్చేసి వసుంధర, అదేం హరిణి. అది హరిణి. ఓకే. ఇప్పుడు వసుంధర మీరు నల్లరేగడి నెల కదండి? ఇది నల్లరేగడి నెలలో వేసారు. అచ్చు ఎంత పెట్టారండి? 30 అంగుళాలు పెట్టిన తప్పైంది. 30x30 గ్యాప్ 20, 30 పెట్టినాం. 20x30 పెట్టారు. కానీ సరిపోలే, అచ్చు సరిపోలేదు. అంటే 35x30 సరిపోయేది. 35x25 పెట్టాలా. ఇది అచ్చు బాగా తక్కువ పెట్టారు. ప్లస్ మళ్ళీ చెట్టు ఎత్తు కూడా బాగా వచ్చింది. 4.5 అడుగులు ఇప్పుడు కోసారు కాబట్టి కింద పడిపోయింది. ఉంచారు 4 ఇంతకంటే ఎక్కువే ఉంది. 4.5 అడుగులు పైకి జరిగింది. ఇది గాలి ఆడలే అసలు. దీనికి ఉన్నది ఏంటంటే 35 అంగుళాలు వచ్చి ఉంటేనే ఏమన్నా పెట్టుకోవాలా. ఏదన్నా మీరు వేసింది ఎప్పుడండి? ఆగస్టులోనా? ఆగస్టే. మేము ఎప్పుడైనా మా కాడ ఆగస్టులో వేసారు. ఇప్పుడు ఫస్ట్ కోత అయిపోయిందా? 2 కోతలు అయిపోయింది. ఒక కోత కోసిన, ఒక్క లేట్ అయ్యి ఒక్క కోత 2 కలిపి ఒకసారి కోపించారు. 2 కలిపి ఒకసారి కోపించిన. ఎంత అయిందండి ఫస్ట్ కోతది? ఇప్పుడు 68 క్వింటాలకు వచ్చింది లెక్క. 68 క్వింటాలు ఎర్రకాయండి. 65 క్వింటాలు మంచిదైంది. ఇక పైన ఒక 3 క్వింటాలు తాలైంది. 3 క్వింటాలు తాలైంది. ఈ పచ్చికాయలు కనుక ఏరియారుగా అవి కొద్దిగా ఒక 2-3 క్వింటాలు అయితే. ఓకే. అంటే దగ్గర 70 క్వింటాల లోపు. 1 క్వింటాల్ అటు 70. భూమి ఎంత అండి ఇది? ఇది 3 ఎకరాల బాగుంటది. 3.5 పట్టా గానీ నికరంగా ఉండదు, కొద్దిగా తక్కువ ఉంటది. 3 ఎకరాలకు కొద్దిగా ఒక 5 గుంటలు అట్ట ఎక్కువ అంతే. 3 ఎకరాలకైతే పెంచి ఉంటుంది కొద్దిగా. 3 ఎకరాలకి 60 అయిందండి. ఇప్పుడు ఫస్ట్ కొద్దిగా గొప్ప తక్కువ తాళ్ళతో 70 అయింది. 70 అయింది ఫస్ట్ కటింగ్. ఓకే. ఇప్పుడు అయినా మళ్ళీ ఎట్లుంది? మళ్ళీ ఒక 30 క్వింటాల పైన. కాకపోతే నీళ్ళు సరిపోవట్లేదు. లేకపోతే కొద్ది రోజులు అయినట్టుంది. నీళ్ళుంటే ఇంకా బాగుంది. అంటే ఇది బాగా పాసిపోయింది. మామూలుగా కాదు అసలు ఆకులు మొత్తం కుళ్ళిపోయినాయి. మొత్తం సగం దాకా కాయ రాలే. గాయలు ఆడక ఎండిపోయినాయి. గాయలు ఆడక కాసిపోయింది. లేకపోతే మామూలుగా ఉన్న 10 ఏళ్ళు తరగపోయేది. ఇది మేము డ్రిప్ వేసినందుకు మేము పెట్టిన పెట్టుబడికి. ఇప్పుడు అయినా కానీ కొద్దిగా తాళ్ళు మేము ఏరే ఇత్తనం అయితే తాళ్ళు ఇత్తనం కొట్టేసుకొని ఇంటికి పోవాల్సి వచ్చేది. ఆ గీపుకి 3 క్వింటాల వరకు తాలే. 3 అంతే. 3 క్వింటాలే. ఇప్పుడు ఇది ఎంత వద్దనుకుంటున్నారు? నేను ఇంకా చేను మీద కొద్దిగా నీళ్ళు లేవు కాబట్టి 30 క్వింటాలు అయితే అవుతుంది అనుకుంటున్నాను. అంటే 100 క్వింటాలు 3 చిల్లర అంతే. ఎక్కువ రావాలి. 100 క్వింటాలు కాదు కానీ ఎక్కువ రావాలి. 30 అయితే అవుతుంది. 30 చిల్లర అవుతుంది. 40 అయినా అయ్యేదేమో. పెట్టుకొని అచ్చు పెచ్చుండి చేస్తే ఖచ్చితంగా వచ్చేది. అందులో ఒకటి కోత దీనికి ఎర్లీగా కోపియాల. ఇప్పుడు ఇదంతా కోసాక మొన్న కోసిన తర్వాత కాసింది. ఈ పైకాయ అంతా మందు లేదు, మాకు లేదు. మళ్ళీ ఒక్కసారి కొట్టి పెట్టిన ఏరియాక ఈ పచ్చికాయ అంతా మొన్న కోసాక కాసింది. నీళ్ళు ఉండాల. నీళ్ళుండి ఎర్లీ గోపిస్తే దిగుబడి ఎక్కువ వచ్చేది. ఇంకా అది మిస్టేక్. ఓకే. ఇప్పుడు కాయ సైజు కానీ ఫస్ట్ కటింగ్ నమ్మారా? ఫస్ట్ కానీ నేను నమ్మినగా. అమ్మారా? 20,400 రోజు 100,20,000 అమ్మిన. నిన్న 100,20,000 ఇక్కడే కొన్నారు. ఇంటి దగ్గరే కొన్నా. 500 గ్యాప్ అంతే. 500 గ్యాప్ లో ఇంటి దగ్గర అమ్మిన. రేట్ కూడా మంచిగానే పోయింది. ఏ బిడ్డి కాటా పెట్టి వచ్చిన ఆయనకి. ఓకే. కాయల గింజ గానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాటాకి మామూలుగా వాళ్ళు మామూలు దక్కినా కూడా 43-44 కేజీలు వచ్చింది బత్త. ఓకే. కాటా రాదన్నారు కానీ అదేం లేదు. ఏదో ఒకటి చెప్తుంటారు. ఓకే. ఓవరాల్ ఎట్లా అనిపించింది? నాకు మొత్తం వచ్చే సంవత్సరం మొత్తం ఇదే. వసుంధర, హరిణి ఎట్లా ఉంది?
అరణి కూడా బాగుంది. అది ఎంత ఫస్ట్ కటింగ్ 2 కటింగ్ అది ఒక కటింగ్ ఇప్పుడు కొయ్యాలే కానీ కొత్త కూలీలు వస్తున్నారని అట్ట ఆశ. ఓకే, ఫస్ట్ కటింగ్ ఎంత అయిందండి? అది 2 ఎకరాలు 25 క్వింటాలు 26 క్వింటాలు వచ్చింది. 26 క్వింటాలు ఫస్ట్ కటింగ్ ఓకే. 2 ఎకరాలు ఒక 25 అయింది. ఎకరం 25 చొప్పున అది 25 చొప్పున వచ్చింది. అంటే అది 2 ఎకరాలు అరణి కాదు, 1 ఎకరం వసుంధర ఉంది. అది కొద్దిగా లేట్ వేసిన. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వచ్చే సంవత్సరం వసుంధర హరిణి ఇంకేమన్నా వేస్తారు? మన వెరైటీలు ఎంత వేస్తారు? వసుంధర 5 హరిణి అయితే పెడతా కంపల్సరిగా. ఓకే, మరి మీరు ఏ విత్తనం చెబుతారో మంచిది, దాన్ని బట్టి ఎంత సాగు చేస్తారు అసలు? మొత్తం ఒక 10 ఎకరాలు వేస్తాం. 10 ఎకరాలు 10 ఎకరాలు సింహభాగం వేస్తారు. ఇక మైకో తేజ 1 ఎకరం వేసిన కానీ ఈ సంవత్సరం ఇక ముందుకేను మొత్తం మనీ ఇంకి వేద్దాం అనుకుంటున్నా. ఓకే, మీరు విత్తనాలు ఇస్తే అత్త వెంకి ఠాగూర్ సుందర అది హరిణి. ఓకే, నాకైతే కృష్ణ మేలే చేసిన, లేకపోతే ఇది నాకు పరిచయం లేకపోతే ఇది మొత్తం తేజ పెట్టాలని ప్లాన్. మొత్తం తేజ వేసుకున్నారు. తేజ ఎత్తి 70 అయ్యేదే. 10 సంవత్సరం తేజ వేసిన ఇదంతా. ఇదే మీరు వేసిన తోట వేసిన మేళ ఇది. మళ్ళీ పెట్టుబడి ఎంత ఉంటదండి? పెట్టుబడి 7 ఎకరాల మీద కూడా ఇక అంత కలిపి పెడుతున్నాం. తమ్ముళ్ళు లెక్క రాసింది, లెక్క కూడా ఉంది. కాకపోతే 7 ఎకరాలకి ఎప్పుడు కొట్టినా 4 ఎకరాలు డోసు కొడుతున్నా మందులు. అడుగు మందులు తక్కువ వేయాలి. అడుగు మందులు తక్కువ వేస్తే ఇక కొద్దిగా అంత ఎక్కువ వేసినందుకు ఈ ఫలితం వచ్చింది. 5 పేరుకి పాసిపోయింది. కాకపోతే 40 అంగుళాలు 35 అంగుళాలు వచ్చి కొద్ది చేసినాం కాదు, కానీ ఎంత వేయకూడదు, పెట్టుబడి పెట్టకూడదు. అడుగు మందులు పెట్టకూడదు దీనికి పెట్టుబడి. అడుగు మందులు పెట్టకుండా ఒక 70,000 అట్లా పెట్టి ఉంటారా ఎకరానికి? వచ్చి 70,000 వస్తుందండి. ఇక అంటే బ్లోయర్ పంప్ కాబట్టి పురుగు మందులు కూడా స్ప్రేయింగ్ తగ్గింది. ఇప్పుడు 7 ఎకరాల మీద 4 ఎకరాలు డోస్ కంపల్సరీగా 4 ఎకరాలు. డెలిగేట్ కొట్టినా ఏది కొట్టినా 4 బుడ్లు తెచ్చి కొడతాం 7 ఎకరాలకి. అదేలేండి అట్లా. ఓకే ఓకే. ఇంకి అంటే ఠాగూర్ ఇవ్వండి సంవత్సరం తప్పకుండా. అది ఓకే అండి. రైట్ అండి. Can anybody out there